తమ గెలుపును జగన్ కు అంకితం చేస్తున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం పలువురు విజేతలు హైదరాబాద్ కు వచ్చారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలిశారు. అభినందనలు తెలియజేశారు. భవిష్యత్ కార్యాచరణ కోసం సమావేశమయ్యారు. తాజా అంశాలను చర్చించారు. పార్టీ కార్యాలయ ఆవరణలోని దివంగత మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలంతా రాజన్న రాజ్యం కోరుకుంటున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఆ కల సాకారం చేయడమే తమ లక్ష్యమన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలనను ప్రజలు ఎంత ఇష్టపడుతున్నారో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపడితే, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మరలా ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి పాలన వస్తుంది, రాజశేఖర రెడ్డి గారి స్వర్ణయుగం వస్తుందని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు భావిస్తున్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలవాలని కూడా ఒక కృత నిశ్చయంతో ప్రజలు ఉన్నారు. నిజంగా ఆ రోజు మేము మా శాసనసభ సభ్యత్వాలను రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అంకితం ఇచ్చినట్లు ఆ రోజు భావించాం. ఈ రోజు నిజంగా ఈ గెలుపును మా నాయకుడు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుకగా మేము మా గెలుపును ఇవ్వబోతున్నాం. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం ఏదైతే అది మర్చిపోలేకుండా ఉన్నారు. తర్వాత అటువంటి రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వారి కుటుంబానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేస్తున్నటువంటి కుట్రలు, అన్యాయాలు చూసి అంటే దాన్ని భరించలేని ప్రజలు ఈ రోజు వాళ్ళ ఓటు ద్వారా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేమంతా మద్దతుగా ఉన్నాము. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా జైలు పాలు చేశారు అనేటువంటి విధానంతో ఈ రోజు ప్రజలంతా మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాము అని చెప్పి ఈ విజయాన్ని ఇవ్వడం జరిగింది. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా కూడా ప్రజలు ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రభుత్వానికి ప్రతి కార్యక్రమంలో రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి కార్యక్రమంలో మీరు నీరు గారుస్తున్నారు, వీటిని అమలు చేయండి అని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టినప్పటికీ, ఎన్నిసార్లు దీక్షలు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా అధికారం కోసమే ప్రాకులాడింది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆకాంక్ష పూర్తిగా వదిలివేయడం వల్లనే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు. అదేవిధంగా జగన్ గారి పైన ఉన్నటువంటి విశ్వసనీయత, నాయకత్వ పటిమ, రేపొద్దున జగన్ అయితేనే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాడు, రాష్ట్రం ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగిస్తాడు అనే ఉద్దేశంతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా ఇవాళ జగన్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధిగా నాకు ఓటు వేయడం జరిగింది.